జూబ్లీహిల్స్ నియోజకవర్గం రెహమత్ నగర్ డివిజన్లోని జంగయ్య బస్తీ ఎస్పీఆర్ హిల్స్ లోని శ్రీ సద్గురు సంతూ సేవలాల్ దేవాలయంలో సంతూ సేవలాల్ 286వ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా రెహమత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి హాజరై బీసీ కమిషన్ చైర్మన్ జి నిరంజన్, గిరిజన సంక్షేమ సంఘం కార్పొరేషన్ చైర్మన్ తేజావత్ బెల్లయ్య నాయక్, రాష్ట్ర ఎంబీసీ చైర్మన్ జరిపేట జైపాల్ యాదవ్ తో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి బంజారా సోదరిమణులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ బంజారాల ఆరాధ్య దైవమైన సద్గురు సంతూ సేవలాల్ జయంతి వేడుకలు పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని, ఈ కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించడం జరుగుతుందని తెలుపుతూ బంజారాల బతుకులు బాగుండాలని, వారి కోసం విశేష కృషి చేసిన ఆ మహానుభావుడు అడుగుజాడల్లో యువత నడుచుకోవాలన్నారు. ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఈ రోజు జరిగిన వేడుకల్లో ముందుగా దేవాలయం నుండి భారీ ర్యాలీగా బయలుదేరి శ్రీరామ్ నగర్, మోతీనగర్, బోరాబండాల మీదుగా తిరిగి దేవాలయానికి చేరుకున్నదని, తదుపరి పూజ, భోగ్ బండారు కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. ఈ వేడుకలలో రాష్ట్ర నలుమూలల నుండి బతుకు తెరువు కోసం వచ్చిన బంజారా సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా వచ్చిన వారిని కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ సభ్యులు ధర్మసూత్ రాము నాయక్, రమేష్ నాయక్, రాజు నాయక్, నందు నాయక్, మల్లేష్ నాయక్, శంకర్ నాయక్, జైపాల్ నాయక్, గోపాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. సేవలాల్ మహారాజ్ కమిటీ నుంచి ఇక్కడ ఇందిరానగర్ వస్తీ ఫేస్ 2 ఇక్కడ వచ్చిన పెద్దలకు అందరికీ ఉదయపూర్వక నమస్కారాలు. ఇక్కడ ఇవాళ బంజారా పండగ జరుగుతుంది. పండగ అంటే జయంతి, మాకు పండగనే పిలుస్తాము కాబట్టి కొన్ని సంవత్సరాలుగా 286 సంవత్సరం జరుగుతూ ఉంది. మేము కూడా ఇప్పుడు ఈ సంవత్సరం కూడా ఘనంగా దీనికి ఇంకా రెట్టింపుగా చేయాలి, ఇంకా నెక్స్ట్ అని చెప్పేసి మేము అందరం ఒక కమిటీగా ఉండి పాల్గొని చేస్తున్నాము. అందరికీ సంతోషం. జై శివలాల్. ఇందిరానగర్ జంగయ్య బస్తీ ఎస్పీఆర్ హిల్స్ రెహమత్ నగర్ డివిజన్లోని ఈ యొక్క సేవాలాల్ మహారాజ్ దేవాలయంలో 286వ జయంతి ఉత్సవాలు అధికారికంగా నిర్వహించడం జరుగుతుంది. దీనికి గల కారణం ఏంటంటే గత 50 సంవత్సరాల కిందట ఇక్కడ కోరీలో పనిచేసే లారీలపైన పనిచేసే లంబాడి లేబర్గా పనిచేసే వాళ్ళు అప్పుడు చిన్న చిన్న రాళ్ళు పెట్టుకొని ఈ యొక్క దేవుణ్ణి పూజించేవారు. దినదినం ఈ అభివృద్ధి చెందడం వల్ల వారిక్కడ దేవాలయాన్ని నిర్మించుకొని ఈ దేవాలయంలో ప్రతి ఏటా 10 తాండాలు, ఉదాహరణకు మనకు అయ్యప్ప సొసైటీ ఏదైతే పిలువబడుతున్నదో అదొకప్పుడు మాదాపూర్ తాండా అనేవాళ్ళు, మన మోతీనగర్ మోతీలాల్ తాండా, మరి ఎర్రగడ్డలో ఉన్న బంజారా తాండా, అదేవిధంగా బాపునగర్ తాండా, ఇక్కడున్న ఈ పరిసర ప్రాంత వివిధ జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డ వాళ్ళందరూ కూడా ఈ సేవాలాల్ మహారాజ్ గురువు గారిని ఆదర్శంగా తీసుకొని వారు ఏదైతే వారి జీవిత కాలం అంతా కూడా వారు ఈ సమాజం గురించి, వాళ్ళ జాతుల గురించి పోరాటం చేసిన తర్వాత ఈరోజు వాళ్ళకున్న రిజర్వేషన్ల వల్ల వాళ్ళు చైతన్యం పొంది వాళ్ళు కూడా విద్యావంతులై వాళ్ళ దాంట్లో కూడా ఐపీఎస్లు ఐఏఎస్లు ఉండడం వల్ల గురువుగారిని ఆదర్శం తీసుకొని ప్రపంచ దేశంలో కూడా ఆదర్శంగా తీసుకొని చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం దీన్ని అధికారికంగా నిర్వహించి ఇక్కడ ఉదయాన్నే సేవాలాల్ మహారాజ్ ట్రస్ట్ నుంచి అధికారికంగా వారికి సంబంధించిన అధికారులు వచ్చి పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీనికి అన్నిటికీ ఈరోజు యువతకు మార్గదర్శకంగా గురువుగా వారు సామాన్య మానవుడిగా ఉండి ఈరోజు గురువుగా కావడానికి గల కారణాలు ఏంటంటే వారు దినదినం వీరి జాతి పట్ల, వీరి జాతి ప్రజల పట్ల, వీరికున్న చైతన్యం పట్ల ఏ విధంగా
ఈ ప్రపంచంలో మనం బతకాలనే ఉద్దేశంతో వారికి నేర్పించడం వల్ల వీరు దాన్ని ఆదర్శంగా తీసుకొని గురువు జయంతిలు చేయడం వల్ల మేమందరం కూడా ఈ ప్రాంతవాసులం దీనికి పాల్గొని వారికి చేదోడు వాదోడుగా ఉంటూ ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించడానికి ఇందిరానగర్ జంగే రహమత్ నగర్ ఈరోజు సద్గురు శివలాల్ మహారాజ్ యొక్క 286 జయంతి సందర్భంగా ఈ జూబ్లీ హిల్స్ ఏరియా రహమత్ నగర్లో అతి గ్రాండ్గా మార్నింగు ర్యాలీగా వేల సంఖ్యలో యువతులు మా యొక్క సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. మోతీనగర్ మీదుగా బోరబండకి వెళ్ళి ఇప్పుడు ఇక్కడ గుడికాడికి వచ్చి 1 గంటలకు అన్నదానం స్టార్ట్ అవుతుంది. ఈ యొక్క శివలాల్ మహారాజ్ జయంతి యొక్క ఉత్సవాలు యావత్ భారతదేశంలోనే ఈరోజు బంజారా జాతికి ఒక చాలా విలువైన రోజు, చాలా ముఖ్యమైన రోజు. మాకున్న పండగలలో ఇది చాలా పెద్ద పండగ. మా యొక్క జాతిని చైతన్యపరచడానికి తన జీవితాన్ని మా కోసం దారపోసిన వ్యక్తి సద్గురు శివలాల్ మహారాజు. ఈరోజు మా గుళ్ళో వచ్చేసి మార్నింగ్ భోగబంగడ కార్యక్రమాలు జరిగినాయి. ఇప్పుడు వచ్చేసి చైర్మన్ గారు, మా ట్రైరా చైర్మన్ బెల్లినాయక్ గారు, స్థానిక కార్పొరేటర్ సిఎన్ రెడ్డి గారు ఈ సంవత్సరం వచ్చేసి తెలంగాణ గవర్నమెంట్లో అధికారికంగా మేము ఇక్కడ ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. అదేవిధంగా స్థానిక కార్పొరేటర్ ఇంతసేపు ఉన్నారు ఇక్కడనే. ఈ ప్రోగ్రాం అయిపోయాక మళ్ళీ ఇప్పుడు మేయర్ గారు, దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ మేడం గారు, పొన్నం ప్రభాకర్ గారు వీళ్ళందరూ ఈ ప్రోగ్రాంకి ఆహ్వానించాము. వాళ్ళు వస్తారని మేము ఆశిస్తున్నాము. మా కుల పెద్దలు, గురువులు అందరూ వచ్చారు. వాళ్ళందరి ఆధ్వర్యంలో చాలా ఘనంగా జరుగుతుంది. వర్గంలో జరుగుతున్నటువంటి 286వ జయంతి సందర్భంగా, శివలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చేసినటువంటి మన బీసీ కమిషన్ చైర్మన్ గారికి, అదేవిధంగా డివిజన్ కాంగ్రెస్ నాయకులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇది నియోజకవర్గంలో ఇక్కడ ఒకటే చోట మనం శివలాల్ జయంతి కార్యక్రమం ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున జరపడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా ప్రభుత్వం పరంగా మనకి ఈ ఆర్థిక సాయం కూడా చేయడం జరిగింది. కాబట్టి ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ శివలాల్ జయంతిని పురస్కరించుకొని ప్రభుత్వం ఈరోజు ప్రత్యేకంగా మొదటిసారిగా మనకు సెలవు కూడా ప్రకటించినందుకు బంజారా బడుగు బలహీన బంజారా వర్గం తరపున ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, బంజారాలను అదేవిధంగా లంబాడీని గుర్తించి ఈ యొక్క ప్రభుత్వం సముచిత స్థానం కల్పించింది. అది కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుంది. ఎందుకంటే గతంలో పలుమార్లు విజ్ఞప్తులు చేసినప్పటికీ కూడా ఏ ప్రభుత్వం ఈ లంబాడి జాతిని పట్టించుకోలేదు. ఈసారి ప్రభుత్వం ప్రత్యేకంగా వారికి సెలవును కూడా ప్రకటించి వారి యొక్క అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో పేదల ప్రభుత్వం అని చాటుకుంది మరొకసారి మనం నిదర్శనంగా తీసుకోవచ్చు. ఈ మన రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ప్రతి టెంపుల్స్లో శివలాల్ ఉత్సవాలు ఈరోజు పెద్ద ఎత్తున జరపడం జరుగుతుంది. ప్రభుత్వం అధికారికంగా అన్ని టెంపుల్స్లో కూడా అధికారికంగా నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా మన నియోజకవర్గంలో ఈరోజు ఇక్కడ పెద్ద ఎత్తున ఈ యొక్క జయంతి కార్యక్రమాలు, ఉత్సవాలను పొద్దున్నే మార్నింగ్ 10 గంటలకు ప్రారంభించడం జరిగింది. ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే మన చైర్మన్ గారు రావడం, వారికి స్వాగతం పలుకుతున్నాం. ఎందుకంటే ఏది కూడా గతంలో ఇక్కడ ఎప్పుడు కూడా చైర్మన్ వచ్చిన దాఖలాలు లేవు. ఈసారి ఒక బీసీ ముద్దుబిడ్డ, బీసీ ప్రతీక అయినటువంటి మన నిరంజన్ అన్న గారు ఇక్కడికి రావడం మా అందరి అదృష్టంగా భావిస్తున్నాం. ముఖ్యంగా డివిజన్ అదృష్టంగా భావిస్తున్నాం. అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా ఈ లంబాడి జాతి ఐక్యతకు పోరాడినటువంటి అతని యొక్క శివలాల్ గారి ఆశయాలు వీళ్ళందరూ కూడా నిలబెట్టాలి, మనందరం నిలబెట్టాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.